Cancer Healer Center, a new beginning. పోసాని కృష్ణమురళి సిక్కయ్యారు. ఛాతీలో విపరీతమైన నొప్పిగా ఉండడంతో హుటాహుటిన ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. మరోవైపు పోసానిపై కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంకొక వైపు ఆయన అరెస్టుపై పొలిటికల్ కాక కంటిన్యూ అవుతూనే ఉంది. పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విపరీతమైన ఛాతీ నొప్పి వస్తోంది అని చెప్పారాయన. దీంతో ఆయన్ని రాజంపేట హాస్పిటల్లో చేర్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కి తరలించారు. అయితే పోసాని ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్తున్నారు వైద్యులు. గతంలో పోసానికి హార్ట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. దానికి సంబంధించి మందులు తీసుకుంటూ ఉన్నారని చెప్పి వైద్యులు చెప్పారు. ఇక అన్నమయ్య జిల్లా ఓవలవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసాని కృష్ణమురళిని 2 రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం వంటి అభియోగాలతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక పోసానిపై ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు పోలీసులు. అటు పోసాని అరెస్టుపై పొలిటికల్ కాక నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. పోసాని అరెస్ట్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తుంటే మాటలకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు కూటమి నేతలు. తాజాగా హోంమంత్రి అనిత కూడా పోసాని అరెస్ట్పై హాట్ కామెంట్స్ చేశారు. అంటే స్క్రిప్ట్ ఎవరు చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజా ఆయనే కదా, అది వేరే కదా. అది ఏదైనా చదవచ్చు. అనుభవించే రాజా ఆయనే కదా అవుతున్నాడు. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు, కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. కంప్లీట్ అప్డేట్స్తో మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, 2 అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ఆయన ఆరోగ్యం, మరొకటి ఆయన మీద నమోదైన కేసులు. ఫస్ట్లీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నారు? కడప రిమ్స్లో ఆయన అడ్మిట్ చేశారు కదా, డాక్టర్స్ ఏమంటున్నారు? సో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో పోసాని కృష్ణమురళి ఉన్నప్పటికీ కూడా ఆయన్ను అరెస్టు జరిగిన నాటి నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారనే అంశాన్ని పదే పదే ఆయన చెప్తూ వస్తున్నారు. ఆయన స్నేహితులు సన్నిహితులు నిన్న రాజంపేటకి సంబంధించిన సబ్ జైల్లో కలిసినటువంటి సందర్భంలో కూడా తనకు అనారోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంది, ముఖ్యంగా మోషన్స్ అవుతూ ఉన్నాయని నిన్నంతా కూడా చెప్పారు. అనూహ్యంగా ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో ఈరోజు సబ్ జైలు నుంచి బయటికి తీసుకొచ్చి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చూపించారు. చూపించిన తర్వాత ఆయనకు కొంత పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ప్రస్తుతం ఆయన్ను కడప రిమ్స్కు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రిమ్స్లో చికిత్స కూడా అందిస్తున్నారు. ఈసీజీతో పాటుగా మరికొన్ని వైద్య చికిత్సలు అవసరం అంటూ కూడా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్య చికిత్స అయితే కొనసాగుతుంది. ఇక రెండవది, ఆయన పైన ఇప్పటివరకు చూసే 17 కేసులు నమోదైనట్టుగా అధికారికంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు చాలా స్పష్టంగా కూడా పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో గతంలో ఆయన పైన కేసు నమోదైతే పాలకొండ పిఎస్కి సంబంధించిన పోలీసులు కూడా ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని చెప్పినప్పుడు కూడా పోసాని కృష్ణమురళి విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన్ను రైల్వే కోడూరుకు తీసుకొచ్చారు. అక్కడ పోలీసులు అదుపులో తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. ఓబులాపురం వారిపల్లికి సంబంధించిన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. రైల్వే కోడూరు కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన రాజంపేట సబ్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఏది రీత్యా కావచ్చు, అలాగే ఆయనపై నమోదైనటువంటి కేసుల రీత్యా కావచ్చు పరిశీలిస్తే రిమాండ్ విధించినటువంటి క్రమంలో ఆయనకి ప్రస్తుతం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన్ను రాజంపేట సబ్ జైలు నుంచి ప్రస్తుతం కడప రిమ్స్కి తరలించారు. ప్రస్తుతం ఆయనకి ఛాతీలో నొప్పి ఉంది, అలాగే కోర్టు ఎదుట కూడా ఆయనకు కొంత అనారోగ్యం ఉందని కూడా రిమాండ్ విధించినటువంటి సందర్భంలో కూడా చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా తనకు వైద్య చికిత్సలు తీసుకుంటూ ఉన్నాను, అనారోగ్యానికి గురయ్యాను, కాబట్టి సమయం ఇవ్వాలంటూ కూడా కోరినప్పటికీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని ఆయన కోర్టులో హాజరుపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఆయనకు పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించినటువంటి సందర్భంలో కావచ్చు, పోసానికి సంబంధించిన సన్నిహితులు స్నేహితులు వారి కుటుంబ సభ్యులు ములాఖతులు పరామర్శించినటువంటి సందర్భంలో కానీ చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వైద్యులు కూడా ఆయనకు అనారోగ్యం ఉంది, అలాగే ఆయనకి సంబంధించి గతంలో బైపాస్ చేయించుకున్నారు. సో ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్సలు అవసరమని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు కడప రిమ్స్లో అయితే వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి పైన 17కి పైగా కేసులు నమోదయ్యాయి, అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది. ఒకవేళ ప్రస్తుతం ఆయనకు కస్టడీ బెయిల్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి కాబట్టి వైద్య చికిత్సల అనంతరం మరోసారి కోర్టుని ఆశ్రయించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. Cancer Healer Center, a new beginning.